ప్లీజ్ టేక్ దిస్. సార్. అమ్మా మాధవి, నీ మాటల్లో ఆత్మవిశ్వాసం మాకు బాగా నచ్చింది. సమాజ సేవ చెయ్యాలి అనే మీ ఆశయం ఇంకా నచ్చింది. గాలి కబుర్లు చెప్పకుండా అన్నీ ముందుగానే పర్ఫెక్ట్ ప్లానింగ్తో డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా వచ్చిన మీ సమర్థత మాకు ఇంకా ఇంకా నచ్చింది. మీ రూరల్ కాలేజ్ ప్రాజెక్ట్ని నేను వెంటనే శాంక్షన్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. యూఆర్ వెల్కమ్. నానా కమ్ ఆన్. నా కొడుకు దొరబాబులా ఉండేవాడు. ఆ వీల్ చైర్కి అతుక్కుపోయి ఎలా ఉన్నాడో చూసావా? షో, మెల్లగా మాట్లాడండి. వాడి వింటే ఇంకా బాధపడతాడు. నాన్న వద్దొద్దు, బాల్ నేను తీస్తాగా. చూసావా పార్వతి, నా మనవడికి వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమో. ఉండదా మరి? వాళ్ళమ్మ లేనప్పుడు తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుదేగా. హ. మాధవి, వింటున్నావా? అమ్మ లేనప్పుడు అంట. నువ్వు లేవని నిజం తెలిస్తే ఇంట్లో అందరూ ఏమైపోతారో అని భయంగా ఉంది. నాన్న రెడీయా? ఇలారా. వన్ మినిట్. నాన్న ఎవరు? మీ అమ్మ. ఏంటి విషయం? హర్ష గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఎందుకేంటి, మినిస్టర్ గారితో మీటింగ్ సక్సెస్ అయింది. మన రూరల్ కాలేజ్ ప్రాజెక్టుకి అప్రూవల్ ఇచ్చారు. బిల్డింగ్ కట్టడానికి ల్యాండ్ కూడా శాంక్షన్ చేశారు. ఓ రియలీ? యూ డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఈ డ్రీమ్ మీది. ఎంతో ఆదర్శవంతమైన మీ కలని నిజం చేయడానికి నేను నా వంతు కృషి చేశాను, అంతే. దట్స్ గుడ్. నాన్న ఏమైంది? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఫోన్ చేసి శుభవార్త చెప్తాను అంది. చెప్పింది. వెరీ గుడ్. నాన్న ఫోన్ ఇటు, నేను మాట్లాడతాను. అమ్మా కంగ్రాట్స్. థ్యాంక్ యూ నాని. అమ్మా పని అయిపోయిందిగా, మరి నువ్వు ఎప్పుడొస్తావు? ఇంకాసేపట్లో శాంక్షన్ ఆర్డర్ వచ్చేస్తుంది. అది రాగానే బయలుదేరుతాను. ఒరే మనవడా, మాకు కూడా ఫోన్ ఇవ్వరా? అమ్మా మాధవి, గెలుస్తాను అని వెళ్ళావు, గెలిచి చూపించావు. మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నానమ్మా. ఇలా ఇవ్వండి. మాధవి, ఈ ఇంటి గౌరవాన్ని నువ్వు మరో మెట్టు పైకెక్కించావమ్మా. అత్తయ్య, మీ దీవెనలు ఫలించాయి. అందుకే మీ అబ్బాయి అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. దీపావళి చిచ్చుబుడ్లలాగా వాళ్ల మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో. ఈ గెలుపుతో అక్కకి ఇక మీదట పట్టపగ్గాలే ఉండవు కాబోలు. అణిచిన కొద్దీ స్ప్రింగులాగా మాధవి చెలరేగిపోతోంది. ఏదో ఒక రకంగా తన స్పీడుకి బ్రేకులు వెయ్యాల్సిందే.
పిలవాలి? పడుకొని ఉంటారేమో, పిలిస్తే కోపం వస్తుందేమో. కానీ భోజనం చల్లారిపోతే ఎలా తింటారు? ఏం చేయాలి ఇప్పుడు? కడలినిగని వడివడి జను నది నడకల పలికినది రాగం. సాగర సంగమ వేళ స్వాగత గీతిక లీల సాగే నీ అనురాగమే. కడలినిగని వడివడి జను నది నడకల పలికినది రాగం. క్షమించండి, భోజనం తయారైందంట, అది చెప్పాలనే వచ్చాను. పర్వాలేదు. భోజనం గదిలోకి తెమ్మంటారా? వద్దు, మనమే అక్కడికి వెళ్దాం. మీ ఇష్టం, అన్నీ రెడీ చేసి పిలుస్తాను. మ్. అన్నీ రెడీ అండి. నేను రెడీ. మేం కూడా తినేసి వస్తామమ్మా. మీకు ఇంకేమైనా కావాలంటే పిలవండి. అలాగే. ఉంటావమ్మా. కూర్చోండి. ఎవరూ లేని ఏకాంతం, ఆకాశంలో చందమామ, చల్లగా వీస్తున్న గాలి పరిమళం. ఇక్కడ అద్భుతంగా ఉంది కదూ? చాలా బాగుంది. ఇప్పుడు నీకేమనిపిస్తోంది? చల్లారిపోకముందే అన్నం తినేయాలనిపిస్తుంది. సరే. చిన్నమ్మ గారు, ముందు మీరు తినండి. అదిగో మళ్ళీ. రాణి గారు, ముందు మీరే తినండి, నేను తర్వాత తింటాను. నువ్వు తింటేనే నేను తింటాను. అదేం కుదరదు, ముందు మీరే తినాలి. సరే, మనిద్దరం ఒక ఆట ఆడదాం. ఎవరు ఓడిపోతే వాళ్ళే ముందు తినాలి. ఓ, ఏంటి ఆట? ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ని ఇలా తిప్పుతాను. ఈ కోణం ఎటువైపు ఆగితే వాళ్ళు నిజాయితీగా అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. సరే. నువ్వే చెప్పాలి. సరే చెప్పు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయితే నిజం మాత్రమే చెప్పాలి. ప్రశ్న ఏంటి? నువ్విక్కడికి రాకముందు నన్ను ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది, కానీ